అసెంబ్లీ స్పీకర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే గన్మెన్స్ రూమ్ లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ కు చట్టసభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి నిదర్శనం ఇటీవల జరిగిన సమావేశాలే అన్నారు. ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవని ఈటెల అన్నారు. కనీసం నువ్వు హర్యానాలో ఉన్న రైతుకి ఇచ్చినావు, పంజాబ్ లో ఉన్న రైతుకి ఇచ్చినావు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలకు మాత్రం నువ్వు ఒక 5 లక్షల రూపాయలు వెనక ముందుకు రాలే. ఇది తెలంగాణ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చెప్పి అని చెప్పి డిమాండ్ చేసి, ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చిన కుటుంబాలకు 25,000 రూపాయలు అని చెప్పి, డాప్లకు 50,000 రూపాయలు ఇచ్చి అని చెప్పినాం. ఎక్కడ కాలే. నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతాం. ఇది మాకు కాదు, మీకే మంచిది. మొట్టమొదటిసారిగా ఎన్నెళ్ళింది అసలు భూములు కోత కంటే మామూలు కోతకు వల్లే. పెద్ద పెద్ద బాగులకైతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మధ్య బాగులకైతే మానేరు లాంటి బాగులైతే కిలోమీటర్న్నర, అటు పక్క ఇటు పక్క, చిన్న బాగులైతే 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంత భూములు పట్టి అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళని కూడా పోయినాయి. 20 గుంటలు ఉన్న వాళ్ళు, 30 గుంటలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేదు. మేమన్నా అడిగినాం మేము, సరే మరి ఇసుక మేటలు చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఓ 40,000 పెట్టి వస్తుంది, కానీ తాడి చెట్లంతా గోగులు పడ్డది, భూముల ఆనవాళ్ళలో కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు ఎట్లా